ప్రెజెంట్ ఉన్న అమ్మాయిలకైనా, అబ్బాయిలకి అన్నీ ఆళ్ళకే గుర్తు. అన్నీ గుర్తు ఆళ్ళకి. మంచి గుర్తు, చెడు గుర్తు, ఏది తప్పు, ఏది కరెక్ట్ అన్నీ గుర్తు. అందుకే వాళ్ళు టీనేజ్‌లోనే సెక్స్ చేయడం, టీనేజ్‌లోనే లవ్ చేసుకోవడం, టీనేజ్‌లోనే పెళ్లి చేసుకోవడం, టీనేజ్‌లోనే పిల్లల్ని కనడం. అన్నీ టీనేజ్‌లోనే అయిపోతున్నాయి. ఎంత 13 ఇయర్స్, 14 ఇయర్స్, 15 ఇయర్స్. 8థ్ క్లాస్ అమ్మాయిలు డిగ్రీ పోరని, 9థ్ క్లాస్ అమ్మాయిలు పీజీ వాడిని. పీజీ అంటే ఆడికి ఇప్పుడు దీనికేమో 9థ్ క్లాస్ కదా! అరౌండ్ 14 ఇయర్స్ ఉండొచ్చు. 14 వాడికి మాత్రం 30 ఇయర్స్ పెళ్లి చేసుకుంటారు. పిల్లలు కంటారు. ఆ పిల్లని పోషిస్తుర్రా రోడ్ల మీద, చెత్త కుప్పలల్ల, ట్రైన్‌లల్ల, లేకుంటే హాస్పిటల్‌లల్ల, బాత్రూమ్‌లల్ల వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. అట్లున్నది కాలం జరుగుతుంది అట్లా. పిల్లలురా వాళ్ళకి 11 ఇయర్స్, 11, 12 ఇయర్స్ లేకుంటే 10 ఇయర్స్ లోపు లవర్స్ అట. లవర్స్ అంటారు. గర్ల్ ఫ్రెండ్ అట, బాయ్ ఫ్రెండ్ అట. వీళ్ళు స్కూల్‌లో పోయి చదువుకునుడు బంద్ చేసి పోర్న్ వీడియోస్ చూడడం, సెక్స్ వీడియోస్ చూడడం. ఇవే జరుగుతున్నాయి పిల్లలయి. ప్రెజెంట్ ఇవే జరుగుతున్నాయి. జెన్‌జీ జనరేషన్ అంటారు. అన్నీ ఇవే జరుగుతున్నాయి. అన్నీ ఆళ్ళకే గుర్తు తెలుసా? తప్పు గుర్తు. చిన్న పిల్లలు సిగరెట్ పట్టడం, గంజాయి, ఇంకేమేమో తీసుకుంటారు. కొత్త ఏమో నాకు తెలియదు గానీ అవి తీసుకుంటారు. మొత్తం పిచ్చోళ్ళయిపోతారు. చిన్న పిల్లలు సూసైడ్ చేసుకుంటారు. చిన్న పిల్లలు. అరే 9థ్ క్లాస్, 10థ్ క్లాస్. అరే 9థ్ క్లాస్ అమ్మాయి, 10థ్ క్లాస్ అబ్బాయి లేచిపోయారు. అరే లంబడోడుకులారా రేయ్! చిన్న పిల్లలు అమ్మ! అరే ఆళ్ళ ధైర్యం మెచ్చుకోవాలిరా భయ్! అంత చిన్న వయసులో లేచిపోయి పెళ్లి చేసుకొని ఒక దగ్గర ఉండుర్రు ఆళ్ళు. మళ్ళీ ఈడ కాదు, వేరే స్టేట్‌కెళ్ళడం, వేరే డిస్ట్రిక్ట్‌కెళ్ళడం. 9థ్ క్లాస్, 10థ్ క్లాస్ 15 ఇయర్స్, 14 ఇయర్స్. సొంత నిర్ణయాలు వాళ్ళకే. అన్నీ ఆళ్ళకే గుర్తు మళ్ళా. అన్నీ. మళ్ళా ఆళ్ళిద్దరికి ఒక చిన్న పాప ఉంటది. ఈళ్ళకే చూసుకున్న తెలివి దిక్కులేదు. ఈళ్ళకొక పాప. అన్నీ గుర్తే మళ్ళేమనంటే. అన్నీ మాకే గుర్తు. మై రూల్స్, మై లైఫ్. చదువుకున్న లంబడోడుకులారంటే ఏషాలు దెంగుతుర్రు. తల్లిదండ్రులు ఇంట్లో లేనప్పుడు ఆళ్ళ ఫోన్‌లకెంచి అంటే తండ్రి గాని, తల్లి గాని బయటికెళ్ళారనుకో వాళ్ళ ఫోన్స్ ఉంటాయి కదా! ఫోన్ తీసుకొని వీడియోస్ చూడడం. లేకుంటే ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు తండ్రి గాని, తల్లి ముంగట ఈ కొడుకు గాని, కూతురు గాని ఏడుపు మొఖం పెట్టుకొని మాకు ఫోన్ కొనిత్తలేదు, అది కొనిత్తలేదు అనుకో ఏడుపులో మేము చచ్చిపోతాం, బతుకం, మేము ఊరేసుకొని చచ్చిపోతాం, మేము మందు తాగి చచ్చిపోతాం అనుకుంట భయపెట్టడం వల్ల తల్లిదండ్రులు ఏం చేయలేక కొడుకు గాని, కూతురు చనిపోతే బతకలేమని ఫోన్ కొనిత్తారు. వాళ్ళేం చేత్తరు వీడియోస్ చూడడం, చాటింగ్ చేసుకోవడం, వీడియో కాల్స్, ఎగుడు వీడియోస్ సెండ్ చేసుకోవడం. అంటే ఫోటోస్, వీడియోస్ పంపించుకోవడం. దీనికి అడిక్ట్ అయ్యి వీళ్ళ లైఫ్‌లో ఏం పీకరు చెయ్యరు. వాటికి అడిక్ట్ అయ్యి చదువు సరిగ్గా చదవక, స్కిల్స్ డెవలప్ చేసుకోక, జీవితం చక్కగా ఉంచుకోక ఏమనంటే అన్నీ మాకే తెలుసు అంటారు. మార్క్స్ సరిగ్గా రాక, ఫెయిల్ అవ్వకుంటా అన్నీ మాకే తెలుసు అంటారు. చివరాఖరికి ఏం తెలవదు ఆళ్ళకి. లవడ కూడా తెలవదు. మళ్ళా పేరెంట్స్ దగ్గరకొచ్చి ఆళ్ళు ఈళ్ళు కథలు తెంగుతారు. ఒక్కొక్కళ్ళు ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటారో తెలుసా? ఈళ్ళ కథలన్నీ స్కూల్‌లో చాలైతాయి. వీళ్ళు ఫిక్స్ అయిపోతారు. మేము అడల్ట్ కాంగానే పోలీస్ స్టేషన్‌కెళ్ళి పెళ్లి చేసుకుంటాం. ఎందుకంటే మేము అడల్ట్ అయినాం. మమ్మల్ని ఎవ్వడు ఆపలేడు అని తెలుసుకొని వీళ్ళు 18+ కాగానే పెళ్లి చేసుకుంటారు. పాపం పోలీస్ వాళ్ళు ఏం చెప్తారు? చెప్తారు. ఈనకపోతే గంగలో ఊర్రంటారు. మేజర్ అయ్యిర్రు కదా! పెళ్లి చేసుకుంటారు. అసలు కథ అప్పుడు చాలైతాయి. పోనీ పెళ్లి చేసుకున్నాక ఏమైనా సుఖంగా ఉంటారా? చదువుకునే వయసులో పెళ్లి చేసుకుంటారు. దాని తర్వాత ఒక 1 మంత్, 6 మంత్స్ లేకుంటే ఇలా అంటే 4 మంత్స్ ఉంటారు. దాని తర్వాత డైవర్స్ అంటారు. లేకుంటే దీన్ని ఆడు చంపుడు, అది ఈడ్ని చంపుడు, ఇది ఇంకొకరితోటి ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం, ఆడు ఇంకొక దానితోటి ఎఫ్ఐఆర్ ఇవే జరుగుతున్నాయి పంచాయతీలు. లేకుంటే ఇది సూసైడ్ చేసుకోవడం, లేకుంటే ఆడు సూసైడ్ చేసుకోవడం. ఒకవేళ వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి స్టేషన్‌కెళ్తే తల్లిదండ్రులు తోలుకొచ్చి ఇంట్లో బంధిస్తే, తల్లిదండ్రులు లేనప్పుడు అంటే బయటకెళ్ళినప్పుడు రూమ్‌లోకెళ్ళి సూసైడ్ అంటే ఊరేసుకోవడం, మందు తాగడం.
ఇవే దిక్కుమాలిన పంచాయతీలు జరుగుతున్నాయి తెలుసా? ప్రతి ఒక్కోడికి అన్నీ గుర్తే. పోరాడి కాడికించి అన్నీ గుర్తే. సిగరెట్ పట్టుడు తప్పు కాదని గుర్తే, గంజాయి తీసుకోవడం తప్పు కాదని గుర్తే పోరాళ్ళకి. అందరికి అన్నీ గుర్తే. అందరూ అంటారు కదా, నేటి బచ్చాలు రేపటి లుచ్చాలు. అది ఎగ్జాక్ట్ బెస్ట్ కోట్ అది తెలుసా? అంతే మరి. ఈరోజు బచ్చాలు రేపు లుచ్చాలు. ఎందుకంటే అన్నీ అలాగే గుర్తు. ఈ ఆడవాళ్ళు కూడా సక్కనోళ్ళు అబ్బో, ఇది పోయి ఆడికి సపోర్ట్ అవుతుంది. బేబీ మనం లేచిపోతాం బేబీ, మనం దెంగించుకుందాం బేబీ, మనం 18+ కాగానే అడల్ట్ అయిపోతాం కదా, మనం పెళ్లి చేసుకున్న ఎప్పుడు ఏం చేయడు బేబీ. మళ్ళా చిన్నపిల్లలు, అరే లంజోడుకులకి సిగ్గు లేదు అరే. అరే 8th క్లాస్ అమ్మాయిని గడు డిగ్రీ చేస్తాడు, పీజీ చేస్తాడు, పెళ్లి చేసుకుంటే లంజోడు కాడికి సిగ్గు ఉన్నది. అడి మీద పోక్సో కేసు బుక్ అవుతుందిరా. దీన్ని ఏం కాదు, దీన్ని మంచిగా జోపుతారు ఇంట్లో, కానీ అటు జీవితాంతం జైల్లోనే ఉంటాడు తెలుసాడు. ఆడి కెరియర్ పోతుంది, ఆడి జాబ్ పోతుంది, అన్ని వీక్తాయి. అది కూడా అన్నీ తెలుసు. మళ్ళీ అది వాళ్ళ దృష్టిలో కరెక్ట్ తెలుసా? ఎందుకంటే వాళ్ళ రూల్స్ కదా, వాళ్ళ లైఫ్ కదా. ఇదే దిక్కుమాల వ్యవహారం జరుగుతుంది తెలుసా? ఎందుకు ఇటువంటి వ్యవహారాలు జరుగుతున్నాయి తెలుసా? పేరెంట్స్ చెప్పింది వినరు, సొంత నిర్ణయాలు అన్ని వాళ్ళకి గుర్తు. ఇన్స్టాగ్రామ్లో చూసే వీడియోస్కి ఎడిక్ట్ అవుతారు. అన్నిటికంటే భయంకరమైన ముఖ్యమైనది ఫోన్. ఆ సెక్స్ వీడియోస్ ఆ ఫోన్కి ఎడిక్ట్ కావడం వల్ల అది రియల్ అనుకుంటుర్రు భయ్, అది రియల్ అనుకుంటారు. సో దానికి ఎడిక్ట్ అవుతారు, అది చేసుకుంటారు. ఎవడన్నా అరే ఇలా బాయ్ ఫ్రెండ్లో లవ్ చెప్పలేం మనం తెలుసా? నిబ్బిలు అంటారు. ఎగ్జాక్ట్ ఇదే వ్యవహారాలు జరుగుతుంది. ఒక్కొక్కడు ప్రజెంట్ 25 years 30 years వచ్చినోడు భయపడుతుండి పెళ్లి చేసుకోవాలంటే. జాబు లేక, పేరెంట్స్ ప్రెషర్ వల్ల, ఇంట్లో పరిస్థితుల వల్ల అడికి ఏం చేయాలో సుమారు పట్టకపోతే వీళ్ళు అమ్మడుకులు చదువుకోరని ఇలా గుద్దే వాళ్ళగా అన్ని ఫీజులు కట్టి తల్లిదండ్రులు అన్ని ఎత్తి పాలతో పోరగాళ్ళంతా కథలు దిగుతారు. ఎట్లా లవ్ అంటారు, ఈడేమో సిగరెట్ అంటారు, అదేమో లస్ట్ అంటే లవ్ అంటది. బేబీ మనం కలుసుకుందాం రా తుప్పలల్లా. ఇవే నేను చెప్పింది అబద్ధమైతే మీకు కూడా తల్లిదండ్రులు మీకే చెప్తున్నా, పేరెంట్స్ మీకు పిల్లలు ఉంటారు కదా, స్కూల్ చదివే పిల్లలు ఉంటారు కదా, పోయి వాళ్ళకి సొంత ఫోన్ కొని ఇచ్చారు కదా మీరు, పోయి వాళ్ళ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, అతి ముఖ్యమైనది భయంకరమైనది స్నాప్చాట్ వెళ్ళి వాళ్ళు లేనప్పుడు చెక్, లేకుంటే వాళ్ళు ఫోన్ పట్టుకున్నప్పుడు మెల్లగా చూడుర్రి. తప్పులేదు, చూడాలా, ప్రైవసీగా లౌడ్ కాదు. పోరాలకి ఏంటో ప్రైవసీ, బొంగుల ప్రైవసీ, చేసేది లంగ పని ఇంకా ప్రైవసీ. వాళ్ళకి పోయి మెల్లగా చూడుర్రి, మీకే తెలుస్తుంది తెలుసా వాళ్ళు చేసే కథలని. అది అర్థమవుతుందా? సో రే ఎర్రిపుకుల్లారా, స్కూల్ పిల్ల వచ్చి ఐ లవ్ యూ అంటే కడతపొట్ట వాకి తీసుకుపోయి వాళ్ళ అమ్మ నాన్నకి చూపెట్టు, మీ బిడ్డకి ఇట్లా అవుతుందని. అది ఐ లవ్ యూ అనుకుంటే కథలు పడుతుంది చూడు, అది బరాబరి వీడియో తీయరు. ఎందుకంటే అది చెప్పింది వాళ్ళ పేరెంట్స్ నమ్మరు. నువ్వేదో కథలు చేసినావని నమ్ముతారు, కానీ అది చేసింది వాళ్ళు నమ్మరు. అందుకే ఒక ప్రూఫ్ పెట్టుకోరా భయ్ బ్రదర్స్. మీకే, నీకు బ్రదర్స్ అంటారు ఇంకా దిక్కుమన్నట్టు ఆ పాలు పూకోవాలి. అయ్యో ఏ అమ్మాయి అయినా స్కూల్ పిల్ల వచ్చి నువ్వంటే నాకు ఇష్టం, మనం పెళ్లి చేసుకుందాం, నేను ఇలా వెత్త అంటది చూడు, దూరంగా వీడియో తీసుకపోయి అలా అమ్మ నాన్నకు పెట్టు. లేదు అని కమిట్ అయినామనుకో, దొరికిరనుకో గుద్దలు రాడు దింపుతారు, గుద్దంత వాళ్ళు దిగుతారు పోలీస్ స్టేషన్లో, తీసుకుపోయి పోక్సో కేసు అనుకుంటే నీకు గుద్దంత వాళ్ళు దిగి జైల్లో నొక్కుతారు, దాన్ని కూడా భర్తీపోయి చేస్తారు. ఇది జరుగుతుంది. ఓకే, కమిట్ అయినా ఒక గుడిసి పీక్తాం, ముందే చెప్తున్నా, గుడిసిపోతావు కుళ్ళ. చెప్పినామనుకో బాగుపడతావు, లెక్కలకత్తావు. బేఫికర్ పోయి ఆ వీడియో తీసుకు అలా కూపెట్టియో మీ పిల్లచ్చికి ఇట్లా కథలు పడుతుంది, లెక్కలే ఉంచుకోర్రు అని చెప్పు. ఆయన వినకపోతే పోయి స్టేషన్లో పోయి సారీ గిట్లా అని చెప్పేసే కథ ఒడిచిపిక్తుంది.
గిట్ట గిట్ట అని చెప్పినవు అది మళ్ళీ నీ మీదకొత్తదిరా బాబు తెలుసా? అటు ఇటు మళ్ళీ నీ మీదకే. అది. సో, నిబ్బనిబ్బిలు మీకేం తెలదమ్మా. అన్నీ మీకే తెలుసనుకున్న ఎర్రి పుక్కుతత్వం తెలుసా? అరే యవ్వ! ఒక్కొక్కడికి జాబ్ లేక పెళ్లి చేసుకోమంటే భయపడతారు. ఒక్కొక్కడికి జాబ్ ఉన్నాక కూడా పెళ్లి చేసుకుంటలేడు. ఈ పోరాళ్ళు స్కూలే అయిపోదు. లవ్వట, లెటర్స్ అట, హగ్గులు, కిస్సులు. సమాజం ఎటు పోతుందో, ఎటు గంగలు పోతుందో ఏమో అర్థమే అయితలేదురా బయ్. జరుగుతున్నాయి అట్లా సంఘటనలు. ఎసుని మహిమలు ఇన్‌స్టాగ్రామ్ మహిమ. అలా చూయించే వీడియోస్. కొన్ని స్క్రిప్ట్ ఉంటాయి. ఈ పిల్ల నిబ్బలకి అర్థం కాదు చెయ్యది. స్క్రిప్టెడ్ ఉంటాయి. అవి రియాలిటీ కాదు. వాళ్ళేదో ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్ చేస్తారు. అది రియాలిటీ అనుకోని వీళ్ళు కథలు పడతారు. గుడిచిపోతుంది అందరి జీవితాలు.